నిన్నటి రోజున మన హీరోయిన్ సమంత గారు ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే చేశారనమాట. నా హృదయం బద్దలైంది, జస్టిస్ ఫర్ మిహిర్ అనే ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇక అందరూ కూడా ఇంతకీ సమంత గారికి మళ్ళీ ఏమైంది అని మనం ఏమైందనేసి వెతకడం ప్రారంభించాం. కానీ ఇక్కడ సమంత గారు ఒక ఇష్యూనైతే ఇక్కడ మనకు లేవనెత్తడం జరిగింది. ఇది జనవరి 15వ తారీఖున జరిగినటువంటి ఇష్యూ అనమాట. కేరళలోని ఒక స్కూల్లో విద్యార్థికి సంబంధించినటువంటి అంశం. ఇక అది కేరళ మనకు ఇటీవల వాళ్ళ అమ్మగారు ఏదైతే ఆ విద్యార్థి ఉన్నాడో వాళ్ళ అమ్మగారు ఒక పోస్ట్ అయితే చేశారు సోషల్ మీడియాలో. ఇక మనకి ఇక్కడ దీనిపైన హీరోయిన్ సమంత గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంతకీ కేరళ ఆ స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనే మిస్టరీని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మన పిల్లలంతా కూడా స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు. మన పిల్లలు ఎలా ఉండాలి ఏంటి, స్కూల్లో తోటి విద్యార్థులతో కానీ మిగిలినటువంటి వాళ్ళతో కానీ ఎలా ఉండాలి, మనం ఎలా మసలుకోవాలి, అసలు ఫ్రెండ్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎవరైనా ఏదైనా అంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనే అంశాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే ముడిపడి ఉంటాయి. తప్పకుండా మీరు వీడియోను అంటే మీరు ఈ తల్లిదండ్రులంతా కూడా తప్పనిసరిగా ఆ వీడియోను చూడాలి. మనం ఇప్పుడు 2025లో ఉన్నామండి. చాలా టెక్నాలజీ ఉన్నటువంటి యుగంలో ఉన్నాం. మరి ఇలాంటి కాలంలో కూడా మనం మన పిల్లలు కానీ మన తోటి పిల్లలు కానీ ఇలా చేస్తే ఎలా అవుతుంది అనే దానిపైన ఈ వీడియో ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను క్షణాల్లో అయితే తేల్చేస్తాను, మీకు అందరికీ కూడా తెచ్చేస్తాను. ఇక్కడికి మీ ముందుకైతే తీసుకొస్తాను. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే మీకోసం అయితే నేను తీసుకొస్తాను. ఇక కేరళలోని ఒక స్కూల్లో మనకి ఇక్కడ ఈ ఎర్నాకుళం దగ్గర ఏమో జరిగింది ఇది కేరళలో ఈ ఇన్సిడెంటు. ఇక అబ్బాయి మిహిర్ అనే అబ్బాయి మనకు ఈ స్కూల్లో చదువుతున్నటువంటి అబ్బాయి మనకు తోటి విద్యార్థుల చర్యల వల్ల ఈ అబ్బాయి ఇబ్బంది పడడం జరిగింది. ఇక తోటి విద్యార్థుల స్కూల్లో ఏం చేశారంటే ఈ అబ్బాయిని ఎక్కువగా ఏడిపించారు. ఇక ఈ టాయిలెట్లో ఫ్లష్ ఉంటుంది కదా, ఫ్లష్ చేసి తర్వాత నాలికతో నాకించారనమాట. ఇది మనకు సంచలనంగా అయితే మారిందనమాట. దీనికి సంబంధించి ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ అంశానికి సంబంధించి. ఇక స్కూల్లో మనం పిల్లల్ని ఎందుకు స్కూళ్ళకి పంపిస్తున్నాం, అది మీ పిల్లలైనా కానివ్వండి, నా పిల్లలైనా కానివ్వండి, ఇంకెవరి పిల్లలైనా కానివ్వండి, కలిసిమెలిసి ఒక చోట స్కూల్లో చదువుకొని మనకు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఇక మంచి పిల్లలతో కలిసిమెలిసి ఉండి తిరిగి మళ్ళీ కూడా ఇంటికి వచ్చి ఇలా చేసుకోవడానికి మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొంతమంది పిల్లలు మనకు అది ఎలా అట్లా ప్రవర్తిస్తారో ఏమో కానీ కొంతమంది పిల్లల్ని ఎవరైతే డీసెంట్గా ఉంటారో, ఎవరైతే ఇన్నోసెంట్గా ఉంటారో అటువంటి వారిని ఏడిపిస్తారు, అటువంటి వారిని ఇబ్బంది పెడతారు, బాగా ఇబ్బంది పెడతారు. అట్లా ఇక్కడ ఈ మిహిర్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిని తోటి విద్యార్థులు, తోటి ఫ్రెండ్స్, ఇక ఈ అబ్బాయి 15 ఏళ్ళకు చెందినటువంటి మిహిర్ పట్ల తన తోటి స్నేహితులు, స్కూల్లో ఉన్నటువంటి స్నేహితులు ఏం చేశారంటే ఈ అబ్బాయిని బాగా ఏడిపించి మనకు టాయిలెట్లో ఉన్నటువంటి ఈ కమోడ్లో నాలికతో నాకించారు. ఎంత ఏడిపించారో చూడండి ఈ అబ్బాయిని. ఈ అబ్బాయి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర బాధపడ్డాడు. ఇట్లా వచ్చి అతను చాలా ఇబ్బంది పడి మనకు ఈ విధంగా చేసుకోవడం జరిగిందనమాట. ఈ విషయము ఎంత దారుణమో మీరు ఒకసారి ఆలోచించండి. మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఇవన్నీ కూడా చెప్పుకోవాలండి. నిజంగానే అందరూ పిల్లలు అలా ఉన్నారు, అందరూ తల్లిదండ్రులు చెప్పట్లేదని కాదు. కానీ నా వీడియో మీరు ఏంటంటే మనం అందరం కూడా తెలుసుకోవాలి. మన పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాలి, మంచి విద్యా బుద్ధులు నేర్పించాలి, సమాజంలో ఎలా ఉండాలనేది నేర్పించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది నేర్పించాలి. స్కూల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ అబ్బాయిని అలా చేశారు. ఆ ఫ్రెండ్స్, ఆ అబ్బాయి ఎంత బాధపడ్డాడో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు చెప్పండి. ఇక మనము ఇలాంటి వాటి పట్ల మన పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఈరోజు ఆదివారం అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు నేర్పించండి. మనం ఇలా కాదు నాన్న, మీ తోటి ఫ్రెండ్స్తో ఇలా ఉండాలి, మనం ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తిస్తేనే బాగుంటుంది, ఇదంతా కూడా ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు, పిల్లల పట్ల మనం బాగుండాలి అంటే నీతో పాటే కదా అబ్బాయి కూడా ఉంటాడు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు నేర్పిస్తే మన పిల్లవాడు బాగుంటే ఇంకొక పిల్లవాడు కూడా ఆటోమేటిక్గా బాగుంటాడు. ఇక్కడ ఈ బాగున్నటువంటి పిల్లాడి పట్ల ఈ తోక పెరిగినటువంటి ఫ్రెండ్స్ ఏం చేశారో చూడండి.
ఇట్లా అబ్బాయిని ఇబ్బంది పెట్టి అసలు టాయిలెట్ కమోట్లో ఎవరైనా నాలికతో నాకిస్తారా? మీరు ఒకసారి ఎంత అసహ్యంగా ఉందో ఈ ఘటన మీరు చూడండి ఒకసారి. ఇలాంటి పిల్లలు ఇంకా ఉన్నారా? ఇలాంటి పిల్లలు అసలు అసలు ఎందుకు ఏడిపించాలి చెప్పండి? ఒక అబ్బాయిని, ఒక ఇన్నోసెంట్ అయినటువంటి ఒక స్టూడెంట్ని మనం ఎందుకు ఇలా చేశారనేది ఇక్కడ అర్థం కాలేదు. ఇక్కడ ఈ ఘటన అంతా కూడా మనకు కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళంలో అయితే జరిగిందనమాట. ఇక దీని పట్ల ప్రముఖ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సమంత గారు, ఆమె ఒక పోస్ట్ అయితే చేసింది నిన్న. నాకు ఈ సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది, ఈ సంఘటన నన్ను చాలా కలిచివేసింది. ఇక ఇలాంటి పిల్లలు ఉన్నారా? ఇంకా మనం 2025లో ఉన్నాము, ఇప్పటికి కూడా ఇలాంటి ఈ పిల్లలు ఇంకా ఉన్నారా? ఇలా చేయొచ్చా అనేసి మనకు ప్రముఖ హీరోయిన్ సమంత గారు అయితే చాలా బాధపడ్డారన్నమాట. ఆమె చేసినటువంటి ట్వీట్ కానీ పోస్ట్ కానీ చాలా వైరల్ అయింది. నా హృదయం బద్దలైపోయింది, జస్టిస్ ఫర్ మిహిర్ అని ఒక హ్యాష్ట్యాగ్ ఇచ్చి ఆమె ఇక్కడ అతనికి న్యాయం చేయండి అని చెప్పి కూడా ఇక్కడ కోరుకుంటుందన్నమాట. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయండి రోజు ఎక్కడో ఒక చోట. ఈ చిన్న పిల్లలండి, స్కూల్ పిల్లలకి ఏంది చెప్పండి? ఇలాంటి ఇంత ద్వేషం ఉంటుందా ఒక పిల్లాడి పట్ల? వీళ్ళకి ఎంత అసూయ ఉంటుందా? అసలు ఎంత పని చేశారో చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులకు, అవమానాలకు పిల్లలు చేయరాని పనులు చేసుకుంటూ ఉంటారు. వీటిని బట్టి మనం బాగా తల్లిదండ్రులు మన పిల్లల్ని గైడ్ చేయాలి. బాగా పిల్లల్ని గైడ్ చేసి వాళ్ళకి మంచి మాటలు అనేది చెప్పాలి. మన బాధ్యతగా, మన తల్లిదండ్రి బాధ్యత అండి అది. తప్పకుండా మనం ఇలా చేస్తేనే మన పిల్లలకు రేపటికి ఎప్పటికైనా కూడా వాల్యూ ఉంటుంది. వాళ్ళు కూడా సమాజంతో బాగా ఉండడం జరుగుతుంది. ఇక దీనిపైన మనకు సమంత గారు చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ వార్త విని నా హృదయం బద్దలైపోయింది. ఇక కొంతమంది స్వార్థము, ద్వేషపూరితంగా ఉన్నటువంటి విద్యార్థుల వల్ల ఒక మంచి విద్యార్థి ఇక్కడ లేకుండా పోయాడు అని సమంత గారి పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుందాం. మన పిల్లలను మంచి మార్గంలో వెళ్ళే విధంగా మనం పిల్లలకు గైడ్ చేద్దాం. ఇక మంచి వాళ్ళ జీవిత కథలు చెప్దామండి పిల్లలకు. మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్దాం. ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని మన పిల్లలకు మనం నేర్పించాలి. మనం ఇచ్చే పెద్ద ఆస్తి అదేనండి. ఎప్పుడైతే పిల్లలు మంచి మార్గంలో వెళ్తారో రేపటి సమాజం కోసం, ఇప్పటి నుంచి యువకులే కదండి రేపటి సమాజానికి పునర్నిర్మాకులు అవుతారు. కాబట్టి వారిని బాధ్యతగా తయారు చేస్తే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఇష్టాలు అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. నా వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాంటి టాపిక్స్ అన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెస్తూ ఉంటాను. తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.